ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్యలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణమని వైసీపీ నాయకులు అన్నారు. కాకినాడ రూరల్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని, పార్టీ నాయకులు భార్యలను అభ్యంతరకర భాషతో దూషించారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కాకినాడ రూరల్ రమణయ్యపేట కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం నుంచి సర్పారం పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని నిరసన వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ ప్రచారం చేసిన వ్యక్తులు అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ నుకుర్తి రామకృష్ణ నాయకులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లారి లేస్తే చంద్రబాబు భజన తప్ప అయ్యే వార్తాపత్రికలు లేవు, వార్తాపత్రికల్లాగా నడపట్లేదు, వార్తా ఛానల్లాగా నడపట్లేదు. కేవలం చంద్రబాబుకి బాకా ఊది ఈ ప్రభుత్వాన్ని కాపాడే ప్రసార సాధనాల్లాగా మీరు ఛానల్ని కానీ, టీవీలని కానీ, అదేవిధంగా మీ పత్రికలు కానీ నడుపుతున్న విషయం మా అందరికీ తెలుసు. ఇలాంటి కుసంస్కారమైన పద్ధతులు మానుకోండి. సభ్యత సంస్కారంతో రాధాకృష్ణ ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాధాకృష్ణ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే రాధాకృష్ణకున్న సభ్యత ఇదేనా, సంస్కారం ఇదేనా? కనీసం ఇప్పటికైనా సరే మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న శ్రేణులు వచ్చుకుని ఉంటే క్షమాపణ చెప్తున్నానని ఒక మాట కూడా రాయలేదు. పైగా మీరేదో అమరావతి కట్టి అది దేవతల నగరం అనో లేకపోతే మరొకటో ప్రచారం చేసుకుంటే మీకు అధికారంలో ఉన్నవాళ్ళు మీకు దేవతల్లా కనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ రాక్షసులు కాదని కూడా రాధాకృష్ణ చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే సర్పవరం పోలీస్ స్టేషన్లో మా నియోజకవర్గంలో మా నాయకులందరం కలిపి, మా ప్రజాప్రతినిధులందరూ కలిపి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని నమోదు చేస్తూ రిసీట్ కూడా తీసుకున్నాం. ఈ రసీదును కూడా మేము భద్రపరుచుకుంటాం. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ వేసే వరకు వెంటాడదామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. హక్కులు అనేది మీ ఒక్కరికే ఉండవు. హక్కులన్నీ లేదంటే ఏదో స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికే ఉంటాయని గమనించండి. ఇది రాజ్యాంగం, మీరు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. మేమందరం కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మేము నమ్ముతామనే విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఇవాళ ఒక్క ఫోన్ కాల్తో మా నాయకులు, ముఖ్యమైన నాయకులందరూ ఇన్ని వందల మంది ఇవాళ సర్పవరం పోలీస్ స్టేషన్కి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అందులో మా మండల పార్టీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ కానీ, కడప కానీ, ఇతర నాయకులు, వివిధ హోదాలో ఉన్న జిల్లా స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.